నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు భారతదేశం మొత్తం కూడా పార్లమెంట్ ఎన్నికల వైపు చూస్తూ ఉంది. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సదరన్ ఇండియాకి సంబంధించి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వీక్గా ఉందనేటువంటి ఒక అంశాన్ని ఈరోజు తెర మీదకి తీసుకొస్తూ ఉన్నప్పటికీ కూడా నేరు ఈరోజు సాయంత్రం దాదాపు ఇంకొక గంటలో ప్రధాని మోడీ హైదరాబాద్కు చేరుకున్నారు. రాజ్భవన్లో బస చేస్తున్నారనేటువంటి ఒక కామన్ ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. రాజ్భవన్లో ప్రధాని మోడీ ఈరోజు బస చేయడం వెనకాల ఏమైనా రాజకీయ కోణం ఉందా, సౌత్ ఇండియాలో ఏమైనా ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాడా అనేటువంటి కోణంలో ఈరోజు ఒక రాజకీయ వర్గంలో జరుగుతున్న చర్చ మీద ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ మధు మేడం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ తెలంగాణ రాజకీయాలు కావచ్చు, లేకపోతే దేశ రాజకీయాల్లో బీజేపీకి సంబంధించినటువంటి ప్రధాని మోడీ ప్రతిసారి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 370 సీట్లకు పైగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా అలయన్స్లో కలిపి దాదాపు 400 సీట్లు రాబోతున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అసలు ఇవంతా కూడా సాధ్యమా? అసలు నేడు ప్రధాని రాజ్భవన్లో బస చేయడం వెనకాల రాజకీయ కోణం ఏంటి అనే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి మధు మేడం గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత మనం కలుస్తున్నాం. సో ప్రధానమైనటువంటి చర్చ ఈరోజు ఆదిలాబాద్లో ఇంతకు ముందే ప్రధాని మోడీ ఒక అద్భుతమైనటువంటి సభను పెట్టడం జరిగింది. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం, ఇక్కడ ముఖ్యంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నట్టు మనకు తెలుస్తోంది. గతంలో సీఎం కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రధాని మోడీ పర్యటన ఎప్పుడు కూడా బాయ్కాట్ చేస్తూ కేవలం మంత్రులను పంపి కొంత అనే ఇబ్బందికరంగా అనిపించే వాస్తవంగా ఒక ప్రధాని మోడీని కూడా అవమానించే రీతిలో ఉండే. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన పంతాను మార్చుకొని సరే భావజాలాలు కావచ్చు, లేదా ప్రభుత్వాలు వేరేప్పుడు కూడా పార్టీలు వేరేప్పుడు కూడా ఒక ప్రోటోకాల్ సిస్టమ్ అని పాటించి కొంత ట్రెడిషనల్ పాలిటిక్స్కి తెలిసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో దీనిపై మరి ప్రధాని మోడీ అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రాజకీయ బహిరంగ సభ పాల్గొని నేడు ఇంకొక సభలో చెన్నై వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇంకొక గంట 2 గంటల లోపల హైదరాబాద్కు వచ్చి రాజ్భవన్లో తిష్ట వేస్తుందని చెప్పి తెలుస్తోంది. దీని వెనకాల రాజకీయ కోణం ఏమైనా కనబడుతుందా? ఏమన్నా ఆపరేషన్ సౌత్ అనేది ఏమన్నా తెలుస్తుందా? మీకు ఏమైనా ఉందా దీనిపైన మీకు సమాచారం? ఇట్లా అంటే శ్రీనుభాయ్, ఇప్పుడు మోడీ లోటస్ ఆపరేషన్ ఓకే ఎట్ సదరన్ స్టేట్స్ అనేది జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో బాగా బలంగా ప్రచారం జరుగుతుంది. అవును. కాంగ్రెస్ లైఫ్ లైన్ ఓన్లీ సౌత్ సదరన్ స్టేట్స్ ఫర్ లైఫ్ లైన్ ఫర్ కాంగ్రెస్. అవును. ఆ లైఫ్ లైన్గా ఉన్న కాంగ్రెస్ను అక్కడ కూడా దెబ్బతీస్తాడా మోడీ? నరేంద్ర మోడీ ఈసారి దక్షిణాదిలో ఏ ప్రభావం చూపెట్టేవాడు? అవును. జాతీయ మీడియాలో అంచనా ఏంటి? రామ మందిర నిర్మాణం తర్వాత కావచ్చు, అవును, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి తర్వాత కావచ్చు, అవును, ఇవన్నీ కాకుండా మొత్తం కాశ్మీర్ స్టేట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి రామ మందిర నిర్మాణం వరకు కూడా, మొన్న రీసెంట్ రామ మందిర నిర్మాణంతో కూడా ఆయన ఒక నడయాడే దేవుళ్లాగా చాలా చోట్ల ఒక కీర్తింపబడుతున్నాడు. అవును. ఆయన భూమి మీద ఒక కారణ జన్ముడిగా ఒక కీర్తింపబడుతున్నాడు. అవును. ఆ క్రమంలో జరుగుతున్న ఎన్నికల్లో అవును ఈసారి మోడీ సునామీ ఉండబోతుంది అని ఇండియా టుడే ఓటర్ సర్వేస్తో పాటు ఆల్మోస్ట్ ఆల్ సర్వేస్ కూడా మోడీ మళ్ళీ రావచ్చు, వ్యతిరేకులైనా ఆయన రావద్దని కోరుకుంటున్న వాళ్ళు కూడా, వ్యతిరేక శక్తులు కూడా వస్తాడు తగ్గితోడొచ్చని. మిగతా వాళ్ళు ఏమంటున్నారు, గతంలో కంటే పెరగొచ్చు కూడా, దాంట్లో తప్పు లేదు. దాదాపు 370 అని బీజేపీ అనుకుంటే కూడా ఆల్మోస్ట్ 350 వరకు ఇండియా టుడే సర్వే కావచ్చు 333 దాటింది ఎక్కడే సర్వే అయినా. అయితే దక్షిణాదిలో కాంగ్రెస్కు బలంగా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రాంతీయ పార్టీలను కూడా ఓవర్టేక్ చేయడానికి ఈ లోటస్ ఆపరేషన్ చేస్తున్నారు మోడీ. అవును. దాంట్లో ఈసారి తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఏపీలో సీట్లు పెరగకుండా ఆ పార్టీలు తన ఆధీనంలో ఉంచుకోవడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత తమిళనాడులో ఒక అన్నామలై ప్రభంజనం నడుస్తుంది. దానికి తోడు మోడీ సునామీ తోడవుతుందని వాళ్ళ అంచనా. తమిళనాడు విషయానికి వస్తే జీరోగా ఉన్న పార్టీ గతంలో గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఎట్లా పుంజుకొని ఎట్లా ఫలితాలు సాధించిందో తెలంగాణలో అటువంటి పరిస్థితి ఏమన్నా ఉత్పన్నమవుతుందా?
అవును, అంటే ఇక్కడ తెలంగాణ అనూహ్యంగా ఒక అసెంబ్లీ స్థానం నుంచి 4 ఎంపీ స్థానాలు గెలిచి ఇక మేము ప్రభుత్వం ఫామ్ చేసే అనేటువంటి ఒక రావడం జరిగింది. ఎస్, ఇప్పుడు అదే పరిస్థితి తమిళనాడులో కూడా రిపీట్ కాబోతుందని. తమిళనాడులో ఇప్పుడు ఏదైతే ఆర్యుల పార్టీ ద్రవిడియన్ పార్టీ కాదు అని బహిష్కరించి, కానీ ఆల్మోస్ట్ బహిష్కరించాలన్న ఒక కోణంలో ఒక ప్రచారం ఎప్పుడు మొదటి జరుగుతుందో, ఎక్కడైతే జీరోగా ఉందో ఆ పార్టీ ఈ రోజు తమిళనాడు పత్రికలు, లీడింగ్ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, మెయిన్ స్ట్రీమ్ టీవీలు ఏఐడిఎంకే ప్లేస్ లో బీజేపీ వచ్చినట్టు చెప్తున్నారు. తాజా సర్వే ఇవాళ కూడా నేను చూసిన 17%, 3% ఉన్నది 17%. జాతీయ మీడియా ఏమంటున్నది 17% కూడా మించవచ్చు. అన్నామలై పాదయాత్ర, 6 నెలల పాదయాత్ర మొత్తం అసలు తమిళనాడులో ఒక కొత్త చరిత్ర తెరదీసింది అంటున్నారు. మనం అక్కడ ఉండి చూసేదానికంటే కూడా మన జాతీయ మీడియాలో వస్తున్నది, లేకపోతే మీడియాలో వస్తుంది చూస్తున్నాం. ఇటు రీసెంట్లీ చెన్నై పోయినా, కొన్ని ప్రాంతాలు పోయినా, కాంచీపురం పోయినా, అక్కడ మనం పోయినా కొంత బీజేపీ ఒక శక్తిగా ఎదుగుతుందనేది ఆ ప్రజల మాటలను బట్టి తెలుస్తుంది. అవును, ఇప్పుడు కేరళ పరిస్థితి ఎలా ఉందంటారు? అదే ఇప్పుడు ఇక్కడ 17% పెరిగింది. 17%లో కూడా ఒక్క ఎంపీ సీటు, 2 నుంచి 3 సీట్లు ఎంపీ సీట్లు రావచ్చు అంటున్నారు. ఇక్కడ తమిళనాడు జాతీయ మీడియాలో సర్వేలో ఒక్క సీట్ కూడా రాకపోవచ్చు. తమిళనాడులో 39 ఉంటాయి, చాలా పెద్ద, దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రం. కానీ ఓట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అక్కడ ఈరోజు తమిళనాడు మీడియా కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే 2 లేదా 3 సీట్లు రావచ్చు. ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. మీరు అన్నట్టు కేరళ పోతే, కేరళ డెమోక్రటిక్ అలయన్స్, కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు లీడ్ చేస్తే ఈసారి దాంట్లో ఏ డౌట్ లేదు. రాహుల్ గాంధీ ప్రభావం కూడా ఎక్కువనే ఉంది. రాహుల్ గాంధీ ఈసారి మళ్ళీ అక్కడికి వయనాడ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అటు ఆ ప్రభావం ఉంది. కేరళలో కూడా ఈసారి ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది. ఎందుకు మొత్తం మాక్సిమం క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళంతా కూడా బీజేపీ వైపు చూసే అవకాశం ఉందంటారా? అది కదా, పోలరైజేషన్. 2 పార్టీలు పెట్టిపోతుంది. రీసెంట్ సర్వేలో కానీ, గతంలో 6 నెలల కింద వచ్చిన సర్వేలో కానీ, రకరకాల సర్వేల్లో ఈ యూత్, యంగ్ జనరేషన్ వై నాట్ ఫర్ హిందుత్వ ఎందుకు ఉండవద్దు, నాది వస్తా సాంప్రదాయం ఎందుకు ఉండవద్దు అనేది ఒకటి. హిందుత్వకు వ్యతిరేకంగా ఎందుకు పోవాలి? అక్కడ కూడా హిందుత్వ ప్రభావం ఉంది. హిందుత్వ ప్రభావం లేకపోవచ్చు. టెంపుల్స్ ఉన్నాయి, అన్నామలై నుంచి శబరిమలై వరకు మొత్తం ఆధ్యాత్మికత ఎక్కువ ఉంది. కారిడార్ ఎక్కువ ఉంది. ఆ కారిడార్ లో కూడా చాలా పెరుగుతుంది. యూత్ లో ఒక హిందుత్వ భావజాలం పెరుగుతుంది. రైటిజం పెరుగుతుంది, లెఫ్టిజం తగ్గుతుంది. అంటే ఎడమ వాదం, పిడివాదం, కుడివాదం కూడా పెరుగుతుంది. ఆ కుడివాదం పెరుగుతున్న క్రమంలో కేరళలో పొలిటికల్ డైనమిక్స్ మారుతున్నాయి. ఈసారి ఓట్ల శాతం పెరుగుతుంది. దట్ మేబీ అప్ టు 10% కూడా రావచ్చు కేరళలో. కానీ ఓవరాల్ చూస్తే అంటే 28-29 ఉంటుంది అక్కడ. 20 సీట్లు మోస్ట్లీ అలా ఒక సీట్ కూడా రాకపోవచ్చు బీజేపీకి. ఎట్ ద సేమ్ టైం ఏపీకి వెళ్తే, ఏపీలో ఇప్పుడు మన సౌత్ స్టేట్స్తో చూస్తే ఇప్పటికీ వీక్ ఉంది ఏపీలో. కానీ బీజేపీని కాదని విచిత్రమైన పరిస్థితి ఉంది. బీజేపీని కాదని వైఎస్ఆర్సీపీ వెళ్ళడం లేదు. బీజేపీని కాదని చంద్రబాబు నాయుడు. ఈ 2 పార్టీలు ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తాయి. మళ్ళీ జనసేన, పవన్ కళ్యాణ్ అంటగా అవుతున్నారు. బీజేపీ ఇప్పటికీ పొత్తు ఖరారు కాలేదు. బీజేపీకి ఒక 10 సీట్ల వరకు బీజేపీ ఆశిస్తుంది. అసెంబ్లీ 3 నుంచి 6 సీట్లు ఎంపీలు అడుగుతున్నారు. వాళ్ళు 3 సీట్లు 2 సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. 3 లేదా 4 లేదా 5 లోపల ఇస్తామని అంటున్నారు. బీజేపీతో పోవడం వల్ల నష్టమవుతుందేమో అని టీడీపీ క్యాడర్ ఆందోళన ఉంది. ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ టీడీపీతో బీజేపీని కలవకుండా చేస్తుంది. కానీ బీజేపీని ఈ 2 పార్టీలు బీజేపీని వ్యతిరేకించడం లేదు. ఎక్కడ కూడా ఒక పల్లె పొత్తు పెట్టుకోవాలని భయపడతా ఉన్నారు. అదే ఇప్పుడు మనకు వీళ్ళనేది ఏంటి, షర్మిల చేస్తున్న ప్రచారం జగన్
మోడీ, పవన్ బాబు, బీజేపీ బాబు జగన్ పవన్, బీజేపీ డెఫినేషన్ అవును, దట్ మే బి ట్రూ. ఆమె బాగా పెట్టింది బీజేపీ బాబు జగన్ పవన్. బాగా వాగ్దాటి ఆడటారు. అవును, అవును, బాగానే ఉంది, అది నిజమే. పరిస్థితులు అట్టున్నాయి. అవును, దీన దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఏపీ, అవును, ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం ఏమో ఎక్కడ లేని అప్పులు చేసేసింది. అవును, 40% ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ దాటి ఎప్పుడో పోయింది. అవును, 40% దాటిపోయింది. అవును, తనఖా పెట్టి మళ్ళీ కొత్త అప్పులు, కార్పొరేషన్ అప్పులు తెచ్చింది. అవును, అది తీర్చే పరిస్థితి లేదు ఇప్పట్లో. లేదు. వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో కొంత ఆర్బీఐ నుంచి వెసులుబాటు కల్పిస్తుంది. అవును, లేకపోతే మనుగడ సాధించలేని పరిస్థితి. అవును, మనుగడ ఇక్కడ రాజకీయం కాదు, మనుగడ కోసం అంతే. ఇది ఇప్పుడు తర్వాత జగన్ ఓడించి మేము అధికారానికి వస్తామని భావిస్తున్న చంద్రబాబు ఆ పార్టీని తిట్టే పరిస్థితి లేదు. తిడితే గతంలో లాగా ఐటీ కానీ ఈడీ కానీ ఆ దాడులు జరిగి ఆ సంఘటనలో పెట్టి మమ్మల్ని ముందు కదిలినకుంటుంటే మళ్ళీ అధికారంకి వచ్చే పరిస్థితి లేదు. అంటే బీజేపీతో ఫ్రెండ్లీగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ బీజేపీ విజయం సాధిస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు మోడీ ఓట్లు లేకుండా ఆధిపత్యం చెలాయించే విచిత్రమైన విషయం. ఓట్లు లేకుండా సీట్లు లేకుండా ఈ అజమాయిషి చేస్తూ ఒక తనకు అనుసరణలు నడుపుతున్న ఏపీ ఎక్కడ లేదు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. అసలు బీజేపీ ఉన్నట్టే ఇప్పుడు. అవును, బీజేపీకి సీట్లు ఓట్లు లేవు కాదు. అసలు ఇప్పుడు ప్రధాని మోడీ ఈ రోజు రాజ్భవన్లో స్టే చేయడానికి ఇంకా ఏమైనా రాజకీయ పరిస్థితులు ఎవరైనా కలిసే అవకాశం కానీ అసలు ఏంటి, అసలు ఎందుకు ఆపరేషన్ లోటస్ అని చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా, ఏమైనా జరిగే పరిణామాలు చేంజ్ అయ్యే అవకాశం కనబడుతున్నాయి ఏమన్నా మీకు? బీజేపీకి నార్త్ స్టేట్స్ అంటే ఈస్టర్న్ పార్ట్లో త్రిపుర అటువంటిది ఓకే వాళ్ళ చేతిలోనే, పంజాబ్ మినహా హిమాచల్ ప్రదేశ్ కానీ హిమాచల్ ప్రదేశ్తో మొదలుకొని నార్త్ స్టేట్స్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, తర్వాత ఢిల్లీ వరకు అన్ని స్టేట్లు, పెద్ద పెద్ద స్టేట్లు, యూపీ అయితే ఇంకా వాళ్ళకు పట్టింది, హర్యానా, ఇవన్నీ స్టేట్లు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈవెన్ పశ్చిమ బెంగాల్ కూడా చాలా పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని అనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో అక్కడ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సౌత్లో ఎంతవరకు రాబట్టుకుంటే అంతవరకు రాబట్టుకోవాలి. తెలంగాణలో గతంలో 4 వచ్చింది. సిట్టింగ్ 4 స్థానాలతో పాటు వస్తాయి, అవి ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నారు. ఆదిలాబాద్ కొద్ది డౌట్స్ ఉన్నప్పటికీ ఆ 4 సీట్లతో పాటు మల్కాజిగిరి, లేకపోతే మెదక్, చేవెళ్ళ ఈసారి ఆశలు పెట్టుకున్నారు. మహబూబ్ నగర్ ఒక ఆశలు పెట్టుకున్నారు. ఈ 4 అంటే మల్కాజిగిరి రీడర్లకు ఇచ్చారు కాబట్టి చాలా పుచ్చుకునే అవకాశం. జహీరాబాద్ కూడా మొత్తం జహీరాబాద్ బీబీ పార్టీలు వచ్చింది. ఈ 4 సీట్లలో ఎవరు 2 సీట్లు మనకున్న సమాచారం అమిత్ షా టీం కావచ్చు, బీజేపీ టీం కావచ్చు, ఒక 3-4 సర్వేలు చేస్తే 4 సీట్లు పక్క, ఇంకా 2 సీట్లు వస్తాయి. పాత 4 సీట్లతో పాటు ఇంకో 2 సీట్లు ఎప్పుడు నెల రోజుల కింద. అవును, ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉన్నాయి అనుకుంటున్నాను. పెరగడానికి పెంచుకోవడానికి, బలం పెంచుకోవడానికి ఈరోజు ఆదిలాబాద్లో చాలా పెద్ద ఎత్తున డీటెయిల్ బలం, చాలా ఎత్తున అభివృద్ధి పనులు చేస్తాం. జనం కూడా రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మీరన్నారు ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అంటే, ఫ్రెండ్లీగా ఉండక తప్పని పరిస్థితి. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కింది స్థాయి నుంచి వచ్చాడు, స్టెప్ బై స్టెప్ వచ్చింది. ఒక హెలికాప్టర్ పారాచూట్ దిగి రాలి. కాబట్టి ఆయనకు కూడా తెలుసు. చాలా మందికి అంచనాలు ఏమున్నాయంటే సీన్పై ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడు మీద పడు మళ్ళీ మోడీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. మోడీ వ్యతిరేక వర్గాలు అదే అనుకుంటున్నాయి, కాంగ్రెస్ నాయకులు అదే అనుకుంటున్నారు. మరి ఉన్నమాట అది. అయితే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు గెయిన్ అవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఉన్న లక్ష్యం, మోడీ ముందు ఉన్న లక్ష్యం ఇక్కడ సీట్లు పెంచడానికి. కిషన్ రెడ్డి ముందు లక్ష్యమో మేము సీట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇండియా టుడే సర్వే కావచ్చు, సి ఓటర్ సర్వే కావచ్చు, అండ్ క్రెడెన్షియల్స్ ఉన్న సర్వే, జాతీయ సర్వే మనం కూడా మాట్లాడుతాం. ఇప్పటి జనం ఏపీ నుంచి మొదలుకొని ఇక్కడ దాకా, ఏపీ ఒక్కడి దగ్గరనే మనకి ఎక్కడ కూడా మోడీ అవా కనిపించలేదు. చాలా మంది మాట్లాడినారు కదా, మోడీ అవసరం ఉన్నది కానీ కనిపించలేదు. ఏమంటున్నారు? మోడీ ప్రధానమంత్రి అవుతాడు, కామన్ మ్యాన్ కూడా అదే అంటారు. ఒక వ్యక్తిని ఒక న్యూట్రల్ వర్సెస్ అడిగితే
ఫలానా క్యాండిడేట్ ఇక్కడ నిలబడుతున్నాడు, ఆయన నీకు ఇష్టం లేదు కదా అంటే, ఇష్టం లేకపోయినా మోడీని చూసి ఓటేయాల్సి వస్తుందేమో ఈసారి అనే పరిస్థితికి వచ్చింది. అవును, వాస్తవం. గతంలో అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు అదే పరిస్థితి. అవును, విచిత్రమైన విషయం. అవును. మోడీ మెస్మరైజ్ చేసింది ఏం లేదు, ప్రజాకర్షక పథకాలు లేవు, ఏం లేవు. అటువంటి పరిస్థితి ఒకటి నెలకొన్నది. ఇప్పటికి కూడా ప్రివైలింగ్ సేమ్ సిచ్యువేషన్ ప్రివైల్ అవుతారు. అవును. ఆ సిచ్యువేషన్ చాలా మందిని కన్ఫ్యూజన్లో గురిపేస్తారు. అవును. విచిత్రమైన మీరు ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, సీట్లు లేవు, ఓట్లు లేవు, అక్కడ మోడీ హవా నడుస్తుంది. మోడీ అవా అంటే మోడీకి మనం ఓటేస్తామంటలే, మోడీ వల్ల మా ఈసారి వస్తాడు, మళ్ళీ మా మోడీతో భయం అన్నది ఒకటి ఉంది. ఆ భయంతో ఆ పార్టీ మనగడ సాధిస్తుంది. అవును. మిగతా ఏ స్టేట్లో చూసినా సదరన్ స్టేట్లో చాలా పుంజుకుంది. అవును. ఎక్సెప్ట్ ఏపీ. అవును. తెలంగాణలో కూడా అంత పుంజుకోకపోయినా తమిళనాడులో పుంజుకుంది. అది విచిత్రమైన విషయం. అవును. ఇప్పుడు మనము సాంప్రదాయమైన పోరాటం నడుస్తుంది, ఆచారం అనే వ్యవహారాలని, లేకపోతే రకరకాలుగా బీజేపీ మీద అక్కడ నడుస్తుంది. బైకాట్ బీజేపీ అని హిందీ రాష్ట్రాలకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. సదరన్ స్టేట్లు మొత్తం బీజేపీ మీద తిరుగుబాటు చేసేటట్టు అక్కడ తమిళనాడులో ఒక తిరుగుబాటు ఉద్యమం తీసుకురావడం ప్రయత్నం చేశారు. అది చల్లారిపోయింది. సో మోడీ ప్రభుత్వం చూస్తున్నాం. ఏపీలోనేమో అట్లనే ఉంది పరిస్థితి. కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా 1%, 2% లోపలనే ఉంది. కాంగ్రెస్ 3%, బీజేపీ 1.5%. లాస్ట్ టైం 1.5%, ఈసారి 1.5%. బీజేపీ అక్కడ మనుగడ వేరే విధంగా విచిత్రమైన పరిస్థితి ఉంది. బీజేపీ హవా నడుస్తుంది అంటే బీజేపీ భయం, అక్కడ బీజేపీ కమాండ్ చేస్తుంది. ఆ పార్టీలు అన్ని అనుసంధానాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చే వరకు, తెలంగాణ వచ్చే వరకు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, తెలంగాణలో బీఆర్ఎస్ మొన్నటి వరకు బీఆర్ఎస్కు క్యూ కట్టిన వాళ్ళంతా ఒక ఏది మన తెలంగాణ భవన్లో ఈ క్యూ కట్టి ఉంటుండే వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ క్యూ కడుతుంది. అవును. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ షిఫ్ట్ అవుతుంది అనుకోవచ్చా? బీఆర్ఎస్ ఓట్లో ఎక్కువ భాగం బీజేపీ షిఫ్ట్ అవుతుంది. నేను చెప్తాను ఒకటి, చేవెళ్ళ ఉంది. అవును. రంజిత్ రెడ్డి ఖరారు అయిపోయాడు టికెట్. ఓకే. ఇవాళ 4 ప్రకటించింది. అవును. 5వ వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి రంజిత్ రెడ్డి. అవును. నామా నాగేశ్వరరావు నుంచి మొదలుకొని కవిత కావచ్చు, లేకపోతే గోపాలేశ్వర్ కావచ్చు, 4వ క్యాండిడేట్ ఇంకా వినోద్ కుమార్ కరీంనగర్ లో ఖరారు అయిపోయారు. చేవెళ్ళాడు రంజిత్ రెడ్డి కవర్. నామా నాగేశ్వరరావు తర్వాత ఉండే రంజిత్ రెడ్డి స్వయంగా పోయి కేసీఆర్తో పోటీ చేయలేను, నేను గెలవలేను చేతులు తీసి బహిరంగంగా జరిగింది. అదే రంజిత్ రెడ్డి ఈరోజు బీజేపీ నుంచి సీటు వస్తే ఎక్కడైనా ఏదైనా అవకాశం వస్తే పోటీ చేస్తా అని అనే పరిస్థితి. కానీ ఇప్పుడు చేవెళ్ళ నుంచే పరిస్థితి లేదు, చేవెళ్ళ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కాబట్టి కదా. ఇప్పుడు మెదక్లో రఘునందన్ అండ్ అంజిరెడ్డి, పటాన్చేరు అంజిరెడ్డి వీరు పోటీ పడతారు. రఘునందన్కి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. నన్ను ఎవరో అడ్డుకుంటున్నారు, నన్ను ఎవరో ఏదో శక్తి అడ్డుకుంటుందని ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంజిరెడ్డి కాకపోతే రంజిత్ రెడ్డితో కూడా ఎవరో ఈ పార్టీలో ఇద్దరు. అంటే రఘునందన్ కాదని రంజిత్ రెడ్డి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటాయి అంటారా? తక్కువ అవకాశం ఉంటాయి. రంజిత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. రంజిత్ రెడ్డి కూడా మీరు రావచ్చు పార్టీలోకి అని చెప్పారు అంటారు. రంజిత్ రెడ్డికి ఆశ్వాసన అంటే ఇప్పుడు ఆపరేషన్ లోటస్ లో భాగమేనా అంటారా ఇదంతా? ఎస్ సార్, ఆపరేషన్ లోటస్ నడుస్తుంది, ఇక్కడ ఎక్కువ నడుస్తుంది. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు టీడీపీకి ఎట్లా పరిస్థితి ఉందో బీఆర్ఎస్ అనే పరిస్థితి లేవాలని ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అవును. బీజేపీకి ఏంటి జాతీయ పార్టీ, కాంగ్రెస్ మేము ఈజీగా ఎదుర్కోగలుగుతాం, బీఆర్ఎస్ బలంగా ఉందని వాళ్ళు అనుకుంటారు. అవును. గతంలో మీరు అన్నట్టు వైరి వర్గంగా ఉన్నాడు కేసీఆర్ వైరిగా లేడు. మొదటి 2 టర్ములు, ఫస్ట్ టర్మ్ చాలా బాగుండు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంటుంది ఇక్కడ. ఫెడరల్ స్టేట్ లో కేంద్రం నుంచి వస్తే నిధులు వస్తేనే కదా ఇక్కడ మనం నడిచేది, మనం మొత్తం ఓన్ మీద నడవలేం కదా. అదే స్వార్థము కావచ్చు, అదే పరమార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కేంద్రంతో ఫ్రెండ్లీగా లేకపోతే ఎట్లా? ఫ్రెండ్లీగా ఉంటేనే ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఉన్న జాతీయ స్థాయిలో పార్టీ పెట్టినప్పుడు జాతీయ స్థాయిలో మోడీ ప్రభావం తగ్గుతుంది అని ఒక భ్రమలో, సేమ్ గతంలో ఎట్లా తప్పుడు అంచనా కావచ్చు, చంద్రబాబు నాయుడు ఎట్లా తప్పు అంచనా వేసిండో తక్కువ అంచనా వేసి కేసీఆర్ కొంత దెబ్బతిన్నాడు. నిజానికి ఎటువంటిది రావచ్చు, మళ్ళా కూడా ఎన్ని రోజులు ఇది ఈయన ప్రభావం నడుస్తుంది, ప్రభావం తగ్గిపోతుంది కదా ప్రభా, కానీ అది విచిత్రంగా పెరుగుతుంది. మోడీ పెరగడం అంటే జాతీయ స్థాయిలో ఆయన ఏదో
జాతి కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మత హిందూ మతం మళ్ళీ తిరిగి తీసుకురావడం, పూర్వవైపు తీసుకురావడం, జాతీయ స్థాయిలో ఇంత అంతర్జాతీయ స్థాయిలో జాతీయ ప్రయోజనాల కోసం ఎటువంటి స్టప్ ఉంటున్నాడు, స్ట్రాంగ్గా నిలబడుతున్నాడు, కుటుంబం కోసం కాదు. ఏదో ఒక రకమైన భావన వచ్చింది. వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది, వ్యతిరేకించే వాళ్ళు తక్కువ అయిపోయారు, అనుకూలించే వాళ్ళు ఎక్కువ, కుడివైపు మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో ఈ క్రమంలో ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లయిందంటే వాంటెడ్ ఫర్ ఏ చిన్న బలహీనమైన అభ్యర్థి అయినా పర్లేదు, వాళ్ళకి అభ్యర్థి దొరకడం లేదు. యూ గో టు భువనగిరిలో అభ్యర్థి లేడు, నల్లగొండలో అభ్యర్థి లేడు. ఉన్న ఒక గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు మాత్రమే ఆయనకు ఒక ఆశ దీపంలా ఉండరు. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభావం ఒకటి ఉంది నల్గొండలో, అవునన్నా కాదన్నా. ఆ గుత్తా సుఖేందర్ రెడ్డి అమిత్ రెడ్డి ఆయన ఒకటి తప్ప నల్లగొండలో మీకు అక్కడ నల్గొండలో పోటీ చేయడానికి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద గెలిచిన సైద్ రెడ్డి అటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ మొగ్గుతున్నారు. ఈవెన్ ఆదిలాబాద్లో అదే పరిస్థితి, నగేష్ అటువంటి వాళ్ళు మాకు టికెట్ ఇస్తారా మేము వస్తామని. ఈవెన్ రసమే లాంటి వాళ్ళు కూడా పెడుతున్నారు పెద్దపల్లి నుంచి అంటారు. అంటే బీజేపీ అబ్బో అది అంటరాని పార్టీ అన్న వాళ్ళు కూడా ఈరోజు బీజేపీ నుంచి మేము వస్తే చేస్తున్నారు. ఓన్లీ బికాజ్ ఆఫ్ మోడీ మాన్య, మోడీ ఒక శక్తి కావచ్చు, మోడీకి ఉన్న పరిస్థితి మోడీ మాని అని అనుకోవచ్చు. మోడీ మాని ఈరోజు రాజ్భవన్లో స్టే చేయడం ఏంటండి, చెన్నై లేదు, ఆదిలాబాద్ అయిపోయింది, రాజ్భవన్లో స్టే చేస్తున్నాం. మామూలుగా అయితే పిఎం ఎవరైనా వచ్చినా పెద్ద స్టార్ హోటల్లో చేయొచ్చు, రాజ్భవన్లో చేస్తున్నారు. ఓకే, రాజ్భవన్లో చేయడంతో పాటు తాజాగా సమాచారం ఏంటి, మనకున్న షెడ్యూల్ మహంకాళి, సికింద్రాబాద్ మహంకాళి అంటే ఉజ్జయిని టెంపుల్ మనం కొలుస్తాం, అక్కడికి పోయి పూజలు చేస్తారని అంటున్నారు. ఇప్పుడు మనకు అది దాని ఎఫెక్ట్ ఉంటుంది సికింద్రాబాద్ నియోజకవర్గం మీద. తమిళనాడులోనే ఆయన ఎక్కడెక్కడ రాముడు పాదం మోపిన అక్కడ పోయి తమిళనాడులో మొత్తం ఒక సెంటిమెంట్ రాగించాడు, దేశవ్యాప్తంగా సెంటిమెంట్ రాగించాడు. ఈవెన్ ఎక్కడ చూసినా మనం ఆ సెంటిమెంట్ యాంటిమెంట్ అనేది బాగా తెలిసిన వ్యక్తి. రేపు సికింద్రాబాద్ మీద ప్రభావం అంటే సికింద్రాబాద్ పర్యటించినాడు, ఇటు ఆదిలాబాదు, ఇటు సికింద్రాబాదు, ఇటు మెదక్, అటు జహీరాబాద్ నిజామాబాద్ మీద ప్రభావం ఉంటుంది. సో ఇటువంటిది ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్ ఇక్కడ ప్రభావం ఉన్నది, ఎట్లాగో ఉన్నది ప్రభావం. మనకున్న అంచనాల ప్రకారం బాగానే ఉంది పార్టీ. మీకు ఇప్పటి వరకు ఒక అంచనా లేదు నిజామాబాద్లో ఎవరు అభ్యర్థి. ఆశ్చర్యమైన విషయం, బీఆర్ఎస్ కవిత పోటీ చేసే పరిస్థితి లేదు. బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మహేష్ బిగాల అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ కేసీఆర్ నిన్న అంతర్గత మీటింగ్ లో ఏమన్నాడు, ఎమ్మెల్యేల వ్యతిరేకత వల్ల మనం ఓటమి చూసి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే వ్యతిరేకత ఇంకా తగ్గలేదు జనంలో అన్నాడు. మరి ఎమ్మెల్యేలకు ఎట్టిస్తారు టికెట్? అవును, అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఎమ్మెల్యే అందరినీ కూడా కించపరిచినట్టే కదా, కించపరిచినట్టే. ఇప్పుడు వాళ్ళందరూ ఉంటారా? మరి అదే ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, మరి కామారెడ్డిలో మీరు కూడా ఓడిపోయారు కదా, అంతే కదా. పార్టీ మీద వ్యతిరేకత ఉంది, మీ మీద మీ యాటిట్యూడ్ ప్రాబ్లం, మీది వ్యతిరేకత ఉంది, మాది వ్యతిరేకత ఎందుకంటే అది అనడం చాలా పొరపాటు అయింది. ఇప్పుడు మరి జనార్దన్ రెడ్డి నార్కర్నూలు చాలా బెస్ట్ పర్ఫార్మ్డ్ ఎమ్మెల్యే, ఆయన కూడా ఓడిపోయాడు. గాలా ఏంటో మంత్రులు ఓడిపోయారు, పెద్ద పెద్ద మంత్రులు. అంటే బెస్ట్ నాగర్కర్నూలులో బాగా పర్ఫార్మెన్స్ బాగుంది ఓవరాల్ గ్రౌండ్ లో. ఇప్పుడు ఆ మర్రి జనార్దన్ రెడ్డిని ఇక్కడ మహబూబ్ నగర్ కు ప్రయత్నిస్తారు, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆయన ప్లేస్ లో లక్ష్మారెడ్డిని ప్రయత్నం చేస్తారు. శ్రీనివాస్ గౌడ్ లాస్ట్కి వచ్చి శ్రీనివాస్ గౌడ్ నిలబెట్టిన నిలబెడతారు. ఇట్లా మహబూబ్ నగర్ బలవంతంగా డెవలప్మెంట్ అయింది అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో. అక్కడ నిలబడలేని పరిస్థితి. నల్గొండ అయితే భయమే ఉంది. భువనగిరిలో ఇప్పుడు అసలు అభ్యర్థి లేడు, వరంగల్ అభ్యర్థి లేడు, వరంగల్ అభ్యర్థి లేడు, ఖమ్మం అభ్యర్థి లేడు, పెద్దపల్లి అభ్యర్థి లేడు, ఆదిలాబాద్ అభ్యర్థి ఎవరు తెలుస్తలేదు. ఆదిలాబాద్ అభ్యర్థి ఎవరు ఇక్కడ ఉన్నారు, ప్రాబబిలిటీ కూడా లేదు. ఈ ముగ్గురు నలుగురు ఉన్నారు, మనకే అర్థమైతే లేదు. మెదక్ ఒకటి, మెదక్ గాలి అనిల్ కుమార్ అంటున్నారు, ఒంటరి ప్రతాప్ రెడ్డి ఇద్దరు ముగ్గురు. అక్కడ ఎందుకు ఉంది మెదక్ అంటే అక్కడ కేసీఆర్ తో పాటు హరీష్ రావు ప్రభావం, హరీష్ రావు వాళ్ళ సొంత బాగా పనిచేస్తాడు, గెలిపించుకోగలుగుతాడు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ అంటే సిరిసిల్ల కూడా అక్కడ కూడా భయమే ఉంది, భయపడుతుంది జనాలు. వినోద్ కుమార్ అంత కాన్ఫిడెన్స్ కనబడుతుంది.
బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వాంటెడ్ మాకు అభ్యర్థులు కావాలి. ఈవెన్ చేవేళ్ళలో ఎంత పరిస్థితి చూడండి, కార్తిక్ రెడ్డికి మళ్ళీ ప్రతిపాదన వచ్చింది, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. మల్కాజ్గిరి అడుగుతుంది. మన సమాచారం అది, మనం నిర్ధారణ కాని సమాచారం, వచ్చిన సమాచారం చెప్తున్నాం. అక్కడ టికెట్ ఇవ్వడానికి వీళ్ళేంది కాసాని జ్ఞానేశ్వర్, కాసాని జ్ఞానేశ్వర్ కాబట్టి కాసాని వీరేశం ఆయన కొడుకుకి ఎక్కడ అప్పట్లో ఎమ్మెల్యేగా టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఆయన ఇప్పుడు ఊసులో ఆయన ఇప్పుడు చెవేలా పెడతా అంటున్నారు, ఎవరు లేని పక్షంలో ఆయన పెడతా అంటున్నారు. అంటే ఎంత పరిస్థితి ఉంది, పరిస్థితి అంటే ఎరుకోవాల్సిన పరిస్థితి. అంటే కేవలం ఎందుకు కార్తిక్ రెడ్డి వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు, అక్కడ రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్. మహబూబ్ నగర్ లో భయం ఎందుకున్నది, మహబూబ్ నగర్ లో బీజేపీ అండ్ కాంగ్రెస్, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్. అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఆల్రెడీ ప్రకటించారు వంశీచంద్ర రెడ్డి. సో ఇవన్నీ కూడా మోడీ సునామీయా లేకపోతే మోడీ మాన్యనా, మోడీ ఆకర్షణ, మోడీ ఆకర్షణ, వీటిలో చాలా మంది కన్ఫ్యూజన్ పడిపోయింది. విచిత్రమైన పరిస్థితి. మనకు కూడా అట్లా కోరుకోవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ కానీ బీజేపీ శ్రేణులు కానీ దాదాపు 370 సీట్లు అని అంటూ ఉన్నారు. అదేవిధంగా అలయన్స్లో కలిపి 400 సీట్లు అని అంటూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మనము ఓవరాల్ ఈక్వేషన్ చూసినట్లయితే ఈరోజు సౌత్ ఇండియా సంబంధించి ఇప్పటిదాకా మనం ఈక్వేషన్ మాట్లాడుకున్నాం. సౌత్ ఇండియా సంబంధించి దాదాపు ఈ 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కలుపుకొని దాదాపు 130 సీట్లు ఉన్నాయి వాస్తవం పార్లమెంట్ సీట్లు. ఈరోజు తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 25, కర్ణాటకలో 28, కేరళలో 20, తమిళనాడులో 39, పుదుచ్చేరిలో 1. ఇవన్నీ కలిపితే 130 సీట్స్. ఈ 130 సీట్స్లో మీరు అనుకున్న అంచనా ప్రకారం సరే అవి డైరెక్ట్గా నాకు చూసినట్టు తెలంగాణలో వరకు అయితే సరే ఒక 8 నుంచి 10 వస్తాయి అనుకుందాం. ఏపీలో పొత్తు పెట్టుకుంటే 2-3 వస్తాయి, అంతకు మించి పొత్తు పెట్టుకుంటే అది కూడా రాని పరిస్థితి కనబడుతుంది. కర్ణాటకలో 28 అంటే దానిలో 20 వరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సరే 20, 15, 20 మధ్యలో వచ్చేటువంటి కనబడుతూ ఉన్నాయి. కేరళలో 20 సీట్లు ఉన్నాయి, దానిలో 0 or 1 అంత మించి లేదు. తమిళనాడులో 1 వేసుకోండి. సో తమిళనాడులో 39 సీట్లలో మీరు అన్నట్టు 3, 4, 5 వేసుకోండి. సో ఇవన్నీ తీసుకున్నా కానీ 130 సీట్లలో కనీసం 20-30 సీట్లు కూడా దాటట్లేదు. లేదంటే మీకు 543 సీట్లలో 100 తీసేసినా కానీ ఈరోజు 443 సీట్లలో ఈరోజు ఏ విధంగా ప్రభావం చూపిస్తుంటారు? అట్లా కాదు కదా. ద సదరన్ స్టేట్స్ లైఫ్ లైన్ ఫర్ కాంగ్రెస్. అవును, కాంగ్రెస్ని ఆదుకునేది, కాంగ్రెస్ను ఒక ఉనికిలో నిలబెట్టేది, మనుగడలో నిలబెట్టేది సౌత్ స్టేట్స్ అని ఇప్పుడు మొత్తం టోటల్గా అవును జాతీయ స్థాయి జరుగుతున్న ప్రచారం. అవును, దాంట్లోనే ఓట్లు కానీ సీట్లు కానీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అవును, అక్కడ కష్టపడాల్సి వస్తుంది. అందుకే మోడీ ఇక్కడ అంటే ఇవన్నీ కలిపితే మీరు అంటున్నది కేరళలో 0 కదా, అవును, ఒక్క సీట్ సాధిస్తామనే అవును ధీమా ఉంది. అవును, సర్వేలలో కూడా ఒక సీట్ రావచ్చు అంటున్నారు. అవును, సంథింగ్ ఏదో అంటే ఈ నేను లేదు మెమరీ లేదు, ఒక సీట్ మాత్రం ఖాయమంటారు. అవును, రెండవది తమిళనాడులో అవును 2 నుంచి 3 అవును సర్వేలు. అవును, వీళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు 5 సీట్లు అంటారు. అవును, 15% ఓటు 17% నుంచి 15% వరకు ఓట్లు ఉన్నాయి, 1% పెరిగింది. డిఎంకే ప్లేస్ వచ్చింది కానీ సీట్లు రావు. సీట్లు 4 సీట్లు పెట్టుకోండి మాక్సిమం అనుకోండి, 4 వచ్చినట్టే కదా. ఇప్పుడు 0 అనే ప్లేస్ 4 వచ్చినట్లుగా. తెలంగాణ గతంలో లేని చోట 370 సీట్లు ఇండివిజువల్ గా బీజేపీకి రావడం అనేది పాసిబుల్ అంటారా? దేశవ్యాప్తంగా సదరన్ స్టేట్లు ఎన్ని ఉన్నాయి? 130 ఉన్నాయి. 130. అందులో తమిళనాడు పెద్ద స్టేట్, అవును 40, 39. అవును, మిగతా ఏంటి? కేరళ ఓకే. ఏపీ ఎవరు వచ్చినా ఏపీలో 2 పార్టీలో ఏదో వచ్చినా ఎన్డీఏ అలయన్స్ లకే వస్తుంది అనేది ఒక ధీమా. ఏపీ అనేది మాకే గ్రాంటెడ్, ఎవరైనా ఎవరు వచ్చినా బీజేపీకి ఆ వ్యూహంతో పోతుంది. అందుకే కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వీళ్ళకు పెట్టుకోవాలన్నా పెట్టుకోవద్దా కన్ఫ్యూజన్ పెట్టేసి చాలా ప్రాబ్లం ఇస్తున్నారు. చంద్రబాబుకు ఈ సంకటము, జగన్ కు సంకటం ఉంది. ఇద్దరు ఓకే అయిపోయింది కదా. తెలంగాణకు వచ్చే వరకు 6 నుంచి 7 సీట్లు సాధించుకోవడానికి, అంటే నాకు తెలిసిన సమాచారం ప్రస్తుత సినారీలో 6కు వాళ్ళ పరిమితం మేర ఇప్పుడు 7, 8 మల్కాజిగిరికి ఇటలకి చేయడం వల్ల మల్కాజిగిరి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. సో మల్కాజిగిరి అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నారు. ఒక ఇక్కడ కూడా బీఆర్ఎస్ కూడా మల్కాజిగిరి మీదే ఆశ పెట్టుకున్నారు. అట్ సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళు కూడా, కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ నుంచి పోటీ కూడా ఉంది అక్కడ. కార్తిక్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడ అడుగుతున్నారు. మల్కాజిగిరి అయితే మాకు
నడుస్తుంది, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి. అవును మల్కాజ్గిరి చేవేళ్ళకేమో చేవేళ్ళలో రావచ్చు, కానీ పరిస్థితి బాగాలేవని. అవును ఇట్లా పరిస్థితులు ఏమైనా బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. ఎట్లా పరిస్థితిలో బీజేపీ నుంచి టికెట్ వస్తే పెద్ద పెద్దలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అవును కాంగ్రెస్ నుంచి ఉన్నది. కాంగ్రెస్కు మనకి ఇప్పుడు సర్వేల అంచనా ప్రకారం ప్రాథమిక అంచనాలు అంటే ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ ఇప్పుడు వస్తున్న క్రమంలో షెడ్యూల్ వచ్చింది, కానీ కాంగ్రెస్కు 8 నుంచి 9 గ్యారెంటీ అంటున్నారు. ఓవరాల్గా మనకు అట్లా అనిపిస్తుంది, మనకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. 10 సీట్ల వరకు రావచ్చు అంటున్నారు. కానీ 9 సీట్లు పెట్టుకోండి. ఇప్పుడు బీజేపీకి ఎక్కువ వస్తే 8 నుంచి 9 వస్తుంది. అవును బీఆర్ఎస్ హార్డ్లీ 1 or 0 1 or 2 అంటే వాళ్ళ ఆశ మీదకి ఒకటి బాగా ఆశ ఉంది. అవును ఇట్లా ఈ లెక్కను చూసిన బీజేపీ ఇక్కడ పుంజుకున్నట్టే కదా. అవును ఓట్లు సీట్లు అంటే ఓవరాల్ 130 సీట్లలో అలయన్స్ కలుపుకొని ఎన్ని సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నాయి? హైయెస్ట్ సీట్లు వస్తున్నాయి 20 వస్తాయి. 20 ఇప్పుడు ఎంత ఉన్నది? 28 28 ఉన్నాయి. 24 వరకు ప్రొజెక్షన్ ఇస్తున్నాయి ఓన్లీ బీజేపీ సర్వేలు. ఓకే ఓన్లీ 4 సీట్స్. కాంగ్రెస్ ఒకటి ఉండే గతంలో 4 సీట్లు వస్తాయి. బీజేపీకి పెరుగుతున్నాయి 24 సీట్ల వరకు వస్తాయి. 24 ప్లస్ తెలంగాణ స్టేట్ లో వచ్చేసినట్లయితే ఒక 8 24 8 32 సీట్లకు వాళ్ళ అంచనా పెట్టుకున్నారు. ఓన్లీ బీజేపీ వరకు. బీజేపీ అలయన్స్ కలుపుకుంటే ఇంకొక 20. మన అంచనా వేరు, వాళ్ళ అంచనా. అవును బీజేపీ 40 సీట్లకు టార్గెట్, 40 టార్గెట్ మినిమం ఇంటర్నల్ సర్వే. ఓన్లీ బీజేపీకి అయితే. అలయన్స్ లో అయితే ఇంకా అలయన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకు చెప్పండి. కర్ణాటక అలయన్స్ కాదు, వాళ్ళే వస్తున్నారు, అదే పార్టీ వస్తుంది. అలయన్స్ అంటే ఏపీలో ఎవరు అలయన్స్ ఉంటారు? ఇప్పటిదాకా ఖరారు కాలేదు. ఉన్న ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఒక 15 సీట్లు మినిమం అయితే వస్తాయి. మీద ప్రెషర్ ఏమవుతుంది, మేము వస్తే మేము ఇస్తాం, వాళ్ళు వస్తారు, న్యూట్రల్ అనుకోరు. అది ఎవరు వచ్చినా ఒక 15 సీట్లు అయితే వీళ్ళకి వస్తాయి. సో ఈ క్రమంలో 400 సీట్లు వాళ్ళు ఒకటి ఏపీని కలుపుకుంటున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వేర్ యూ గోస్ టు నార్థన్ స్టేట్ లో ఆల్మోస్ట్ 80 సీట్లు వస్తున్నాయి, 80% వస్తున్నాయి. 80% ఢిల్లీ నుంచి మొదలుకొని ఓన్లీ పంజాబ్ తప్ప నా తెలిసి మిగతా అన్ని స్టేట్స్ లో ప్రభావం ఉండే అవకాశం. మణిపూర్ అంటే చిన్న చిన్న ఉన్నాయి. మణిపూర్ అంటే పంజాబ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది కొంచెం సినారియో. పంజాబ్ ఒకటి చాలా ఇక్కడ ఉంది. ఆప్ ఉంది కదా. అవును ఆపు అలయన్స్ లో ఉంది కాంగ్రెస్ తో. అవును INDIA ఇండియా అలయన్స్ లో ఉంది. ఓకే, నో ప్రాబ్లం. కానీ అక్కడ ఆపు కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ ప్రభావం చూపితే అది గట్టి పోటీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇక్కడ ప్రభావం చూపుతుంది. కానీ ఆ ప్రభావం ఎంతవరకు? గతంలో 56, 57 అనుకుంటే ఈసారి 80, 100 దాటదు అంటున్నారు. 100 దాటకపోతే 130 అనుకో, ఇంకేముంటుంది? 100 సీట్లు మ్యాక్సిమం అంటున్నారు. పశ్చిమ బెంగాల్కు పోతే సగానికి పైగా సీట్లు రావచ్చు ఈసారి అంటున్నారు. అవును, లాస్ట్ టైం అత్యధికంగా వచ్చినాయి వాళ్ళకి. ఈసారి ఏంటి ఇక్కడ మనకు పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖాళీ, కాంగ్రెస్ లీడర్ ఉండడం. మొదట పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ముందే కమిటీ అంటే అయిపోతుండే. వెనకేసుకొని రావడం, మళ్ళీ అరెస్ట్ చేయడము చాలా పెద్ద. ఆమె కూడా ఇండియా అలయన్స్ లో ఉండడం అని చెప్పేసి కరాఖండ్ చెప్పినట్టు ఉంది కదా. అంటే సీట్లు వచ్చినాక మోడీకి వ్యతిరేకమే ఉంటుంది. ఇండియా అలయన్స్ అనుకోవచ్చు, కానీ కాంగ్రెస్ సీట్లు ఇవ్వడానికి కొన్ని నిరాకరించింది. కొన్ని సీట్లకు రాజీ పడుతున్నారు మళ్ళీ. అయితే సందేశ్ ఖాళీ తర్వాత పశ్చిమ బెంగాల్లో మరింత పుంజుకుంది. ఇది సందేశ్ ఖాళీ కావడం తర్వాత అట్లే సనాతన ధర్మం మీద గొడవ అయింది. తమిళనాడులో కావచ్చు, ఇక్కడ కావచ్చు. సనాతన ధర్మం మీద హిందుత్వ డివైడ్ చేయడంలో, హిందుత్వ ఓట్లను డివైడ్ చేయడంలో, ఒక పోలరైజ్ చేయడంలో పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో సక్సెస్ అయింది. ఆ పశ్చిమ బెంగాల్లో ఈసారి సీట్ల సంఖ్య అక్కడ పెరిగే అవకాశం ఉందంటారు పెద్ద స్టేట్లో. ఇంకా కాంగ్రెస్కి వచ్చేది ఎక్కడ ఉన్నది అనేది ఒక వాదన. కాంగ్రెస్కి వచ్చే సీట్లు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అంటే ఢిల్లీలో. కానీ మధ్యప్రదేశ్ కూడా వచ్చే పరిస్థితి లేదు అంటున్నారు కదా. అసలు కంప్లీట్ 90% అబౌవ్ సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పేసి. యూపీలో 90% అంటున్నారు, రాజస్థాన్లో 90% అంటున్నారు, ఇటు కర్ణాటకలో 90% అంటున్నారు. అసలు చాలా ఘోరంగా, అంటే వన్ సైడెడ్గా. తెలంగాణలో ఒకటి, కేరళలో అలయన్స్ లో బాగా వస్తాయి. తమిళనాడులో లేదు, తమిళనాడు అలయన్స్ కిందకి వస్తుంది. అవును, డిఎంకే అనేది అలయన్స్ కింద వస్తుంది. ఏఐడిఎంకే అలయన్స్ లో లేదు, ఎవరితో అలయన్స్ లో లేదు. ఏఐడిఎంకే ప్లేస్ లో ఇప్పుడు బీజేపీ వచ్చేసింది. అవును, ఏఐడిఎంకే అవసరమైతే
బీజేపీతో కలిసే పరిస్థితిలో ఉంది. సో ఇట్లా చూస్తే జాతీయ స్థాయి క్రెడెన్షియల్ ఉన్న సర్వే సంస్థలు కూడా 350కి తక్కువ ఇస్తారు. పరిస్థితులు అట్లా కనబడుతుంది ఓవరాల్ గ్రౌండ్లో. మనం కూడా కాంగ్రెస్ పుంజుకుంది, ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. ఒక తెలంగాణ స్టేట్ మంచి కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ వీక్ అవుతుంది కాబట్టి. గతంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో పోటీ. గతంలో కాంగ్రెస్ చాలా జీరో ఉంది. ఆ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చింది. అంటే కాంగ్రెస్ 3 సీట్లు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజిగిరితో పాటు అదే సేమ్ ప్లేస్మెంట్లో 1 లేదా 2 రావచ్చు. అప్పుడు కాంగ్రెస్కి 3 వచ్చింది సీట్లు. ఏం లేనప్పుడు కూడా, అంటే అప్పటికి చాలా ఘోరంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో చాలా ఘోరంగా విఫలమైంది. ఎంపీ సీట్లు వచ్చినాయి. అట్లనే ఈ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఈసారి కాంగ్రెస్కి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ 9 సీట్లు వచ్చింది. 16 అనుకున్నారు, 16 ఓకే 9 పరిమితం. బీజేపీ అంచనాలకు మించి, కాంగ్రెస్ అంచనాలకు మించి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్కు గతంలో ఉన్న బీఆర్ఎస్ సీట్లు కాంగ్రెస్కి వస్తుంది. సో ఇట్లా ఈ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ కాంగ్రెస్, దానికి ఆసరా ఉంటుంది. మిగతా స్టేట్లలో ఇక్కడ ఏకపక్షంగా ఉన్నదని స్టేట్ ఎక్కడ ఉన్నాయి మనం కూడా ఆలోచిస్తే అట్లా కనబడతలేదు. మోడీ ప్రభావం కూడా తగ్గలేదు. ఎందుకంటే తగ్గలేదు అంటే ఎందుకు మోడీ ప్రభావం రోజు రోజుకి అంత విపరీతంగా జనాల్లో ఒక క్రేజ్ రావడం గల కారణాలు ఏమై ఉంటాయి అసలు? ఇప్పుడు రామ మందిరం అయితే మరి చాలా ఊగిపోయింది. అవును, నార్త్లో అయితే అసలు శివమూర్తులు జర్నలిస్ట్ న్యూట్రల్ ఉంటాం చెప్ప. అవును, ఇతర జనాలు ఆధ్యాత్మికంగా బాగా అసలు హిందుత్వం ఏదో అనుగడ కోల్పోతుందని హిందుత్వాన్ని మళ్ళా పునర్వైభవం తెచ్చిండు. హిందువులకు ఎక్కడ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో హిందువులకు ఒక కొత్త గుర్తింపు తెచ్చిండు, ఒక దైవభక్తి. ఎందుకంటే ఒక రిలీజియన్ని, ఒక మతాన్ని రాజకీయంగా వాడుకోవడం ఇది సరైన పద్ధతి అంటారా? సరైన పద్ధతి కాదని మనం అంటాం, కానీ రిలీజియన్ కాదు. మేము నేషనల్ ఇంటెగ్రిటీ మీద పోతున్నాయి, చాలా తెలివిగా పోతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మామూలుగా న్యూట్రల్ వాళ్ళు ఏమంటారంటే, సపోజ్ నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోడీ లేదా ఎవరు రాహుల్ గాంధీ నాకు చాలా లైక్ చేస్తాను. సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి ఇచ్చింటే అప్పుడు బాగుండు. ప్రధానమంత్రి అవకాశం వచ్చినా సోనియా గాంధీ తీసుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ ఆనెస్ట్ ఫ్యామిలీ అంటారు. అట్ ద సేమ్ టైం మోడీ చాలా టఫ్ లీడర్ అంట. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇప్పుడు మోడీ అవసరం ఉంది ఏమో అని ఒక డౌట్ వస్తుంది. ఎట్లా అంటే కరోనా ఉంది, కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరు డీల్ చేశారు. అమెరికా, బ్రిటన్, రష్యా, అంటే డెవలప్డ్ కంట్రీస్, బ్రెజిల్ అండ్ ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా అన్ని పోల్తా పడి కరోనాను డీల్ చేయడం నేను చాలా దగ్గర చూసిన. మన ముఖ్యమంత్రి, గతంలో ఉన్న మన ముఖ్యమంత్రి హెలికాప్టర్ మనీ ఏమన్నాడు, స్టబ్బర్ ఉన్నాడు ఆయన. అప్పుడు హెలికాప్టర్ మనీ ఏమంటే బ్రిటన్ లేచిరు హెలికాప్టర్ మనీ తెలవకుండా, అమెరికా లేచిరు. అంటే నువ్వు 50,000 ఉన్నాయి అనుకో, ఓ 10,000 వేసేసిండు. ఈ 2 లక్షల ఉన్నానికి 20,000 వేసిండు. ఇట్లా కూర్చొని తిన్నారు అక్కడ. అమెరికా, బ్రిటన్, కెనడా అక్కడ హాయిగా ఎంజాయ్ చేసారు. వాళ్ళ కరోనా అనే క్లిష్ట సమయం దేశానికి క్లిష్ట పరిస్థితి వచ్చింది, కానీ వ్యక్తులకు రాలేదు. అప్పుడే చాలా మంది ఆర్థిక నిపుణులు వ్యతిరేకించారు. హెలికాప్టర్ మనీ అప్పుడు వేసి ఉంటాయి. వాళ్ళ మన పరిస్థితి శ్రీలంక, పాకిస్తాన్, శ్రీలంకలో వేసిరని అంటలేదు, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరగకుండా స్టాక్ మార్కెట్ వాళ్ళకి స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నేను అంటున్నా స్టాక్ మార్కెట్ నేను కాదు కదా, నేను పెట్టుబడిదాన్ని కాదు కదా. ఒక దేశం ఒక 5వ స్థానంలో జీడిపి వాళ్ళ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ 8.5 ఉంది అంటున్నారు ఇప్పుడు అంచనా. 7%, కరోనాలో 6%, అందరికంటే మన కూడా తగ్గింది, కానీ మనం నిలబడ్డది. తగ్గింది కానీ తట్టుకొని నిలబడ్డది ఆర్థిక సంక్షోభాన్ని. నేను గ్రేట్ అంటాను నేను దాన్ని. డిమానిటైజేషన్ ఫెయిల్ అంట, కానీ ఫెయిల్ అయినాక కూడా జనాలు ఆయన ఆమోదించారు కదా. ఏమైతుంది, ఆయన మా దేశం కోసం చేసారు అన్నారు. చాలా మంది ఇంటర్వ్యూ చేసినాం, డిమానిటైజేషన్ మాన్యుమెంటల్ ఫెయిల్యూర్ అన్నాడు మన్మోహన్ సింగ్. నేను ఒప్పుకున్నాను, ఎక్కడ కూడా ఆర్థిక సంక్షోభం రాలేదు. అయితే జనం నేనంటే ఫెయిల్యూర్ అండి,
జర్నలిస్ట్ నేను ఫెయిల్ అయినట్ట. జనం అడిగినాం మీకేం బాధ, మేము బాధలు పడ్డాం మీకేం బాధ. ఆయన అట్లా చేయడం వల్ల డిమానిటైజేషన్ చేయడం వల్ల పాకిస్తాన్లో మన నోట్లు నకిలీ నోట్లు చలామణి అవుతుండే, ఆ ప్రింట్ వేస్తుండే. అండ్ ఇక్కడ నుంచి మనకు నోటు తయారు కావడానికి మనకు ముస్లిం ఇతర కంట్రీ నుంచి వస్తుండే, అది మొత్తం పోయింది. మనకు కర్బ్ చేయగలిగిండు పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదులను ఉగ్రవాదులను కట్టడి చేయగలిగిండు దీని ద్వారా డిమానిటైజేషన్ తర్వాత. అది మనం దీని ఇంపాక్ట్ పరోక్షంగా వాటి మీద ఉంటుందంటారా, వాటి పాకిస్తాన్ అంశం మీద టెర్రరిస్ట్ల మీద ఉంటుందంటారా? ఉందని వాళ్ళు అంటారు. నాకైతే పెద్ద దాని మీద నిర్ధారణ లేదు. ఉండొచ్చు నోట్లు అప్పట్లో నకిలీ నోట్లు చలామణి ఉండే, పెద్ద స్థాయిలో పట్టుబడ్డ సంఘటనలు చాలా ఉన్నాయి, కాశ్మీర్లో కూడా ఉన్నాయి. కానీ దాన్ని పెద్ద నిర్ధారణ చేసుకోలేదు మనం ఎప్పుడు చెప్పలేదు. డిమానిటైజేషన్ ఫెయిల్యూర్ అయింది అనుకున్నాం, జనం అనలేదు కదా, విచిత్రం. జనం దాని మీద కూడా ఓట్లేసి తర్వాత ఎక్కడ కూడా కరోనా సమయంలో తప్ప ఉచిత బియ్యము, ఉచిత పథకాలు ఎక్కడ చెప్పలేదు. ఒక రేషన్ ఇవ్వడం తప్పు కాదు, ఒక బియ్యం ఇవ్వడం తప్పు కాదు. కానీ నేను ఉచిత పథకాలు ఇస్తా, మీకు బ్యాంకులు వేసేస్తా, కూర్చొని తినండి ఎక్కడ వాళ్ళలేదు. కరోనా సమయంలో లేదు. అప్పటికి మన కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి ఉండే చాలా సూచనలు చేసినప్పటికీ దేశం నాశనం అయిపోతుంది, మోడీ చాలా సబర్ణంగా ఉండి అన్నాడు, చాలా మంది అన్నారు. కానీ ఆయన అప్పుడు గట్టిగా నిలబడడం వల్ల ఇవాళ దేశం జీడిపి పెరిగింది 8.5% ప్రొజెక్షన్. అంటే అక్కడ నుంచి స్టాక్ మార్కెట్ అంటే కేవలం హిందుత్వవాదము ఈ మతము అంటే ఓన్లీ మోడీ క్రేజ్ పెంచింది అనుకో లేదంటారు మీరైతే? కుడివాదం పెరిగింది, హిందుత్వం పెరుగుతూ వచ్చింది. ఎప్పుడు 1990 బాబ్రీ మస్జిద్ కూల్చినప్పటి నుంచి హిందుత్వం గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. అది కాదండి, హిందూ తీవ్రవాదం కూడా పెరిగింది, హిందూ ఉగ్రవాదం కూడా పెరిగింది. ఇప్పుడు ఉగ్రవాదం లేకపోవచ్చు, గవర్నమెంట్ ఉందని. హిందూ తీవ్రవాదం పెరిగింది, ఎక్స్ట్రీమిజం పెరిగింది, కుడివాదం పెరిగింది. కానీ ఈరోజు చాలా మంది ఆయన హిందుత్వంతో ఒకటి చూస్తున్నారు, జాతీయవాదంతో చూస్తున్నారు. ఆయన ఇంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీ, ఆయన లెజెండరీ పర్సనాలిటీ, టవరింగ్ పర్సనాలిటీ ఇట్లున్నాడు కాబట్టి దేశం ఇట్లా నిలబడ్డది అనుకుంటున్నారు. మీరు ఎవరైనా అడగండి విచిత్రంగా చెప్తారు. మోడీ మీద మారుమూల ప్రాంతాలు అడిగితే ఏముందండి, ఎందుకండి ఆయనకు ఏం డబ్బులు తీసుకుని ఏం చేస్తాడు, ఆయన కుటుంబం లేదు ఆయనకు. ఇక్కడ అభివృద్ధి జరిగినా ఏదో ఒక కుటుంబ పాలన, లేకపోతే ఏదో డబ్బులు తిన్నారట, ఏదో బాగా కరప్షన్ జరిగిందట అని ఒక నిజం కావచ్చు, భ్రమ కావచ్చు, దాన్ని నమ్మి ఉండొచ్చు, ఒక ఈర్ష్య ద్వేషం కూడా కావచ్చు. అది ఓటర్ల మీద ప్రభావం చూపెట్టింది. అదే ప్రభావము ఇక్కడ ఈయన మీద ప్రతికూల ప్రభావం లేదు. జనాలు ఏమంటున్నారు, ఇప్పుడు మీలాంటి మనం కూడా ఏం తప్ప ఇట్లా ఇంత మానియా ఏంది అంత పరిస్థితి చెప్పడానికి ఎప్పుడైనా కన్విన్స్ అవుతలేదు జనాలు. కాదు మనకు రాహుల్ గాంధీ కూడా మంచివాడే కదా, రాహుల్ గాంధీ జోడయాత్ర చేసిండు, అన్ని చేసిండు, జోడయాత్ర చేసిండు, మంచివాడే. కానీ దేశాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడా, అంతర్జాతీయ స్థాయిలో ఇట్లా మోడీలాగా వివరించగలుగుతాడా? శత్రు దేశాలను కూడా ఆయన సింహస్వప్నంలా మారిండు, చైనాను కూడా ఎదుర్కొంటాడు. నిజానికి చైనాతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, బార్డర్ ఇష్యూలో ఫెయిల్ అవుతున్నా జనాలు మాత్రం అట్లా అంటలేరు. ఎందుకో అంటే ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని కలుపుకొని, అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కానీ, హిందుత్వవాదం కానీ, మీరు అన్న జాతీయవాదం కానీ, ఇవన్నీ అంశాలు కూడా ఒక మోడీని ఈరోజు మీరు అన్నట్టు టవరింగ్ హిందుత్వవాదం, అడ్మినిస్ట్రేషన్ అంటే ప్లస్ సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ, రాజస్థాన్ నుంచి చాలా మంది ఉంటారు, గుజరాత్ వ్యాపార వర్గాలు, వాళ్ళంతా చాలా భయపడుతారు. ఇప్పుడు మోడీ మళ్ళీ వస్తే చాలా కఠినమైన నిబంధనలు వస్తారు. ఎంఎస్ఎంఈలో చాలా డిపాజిట్లు పెడతాడు, జిఎస్టీ పన్ను విధానాన్ని చాలా కఠినతరం చేస్తాడు. ఏమవుతుందో అనుకున్న వాళ్ళు ఓటేస్తామంటారు అల్టిమేట్. మరి మీరు అట్లా అంటున్నారు, బిజినెస్ చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. బార్డర్ సెక్యూరిటీ పరంగా ప్లస్ టెర్రరిజం విషయంలో కూడా ఇవన్నీ అంశాలు, చాలా అంశాలు కూడా మోడీకి అనుకూలంగా మారినట్టు తెలుస్తుంది. ఓటర్ గొప్పతనమా మోడీ గొప్పతనమా నాకు అర్థమైంది. అంటే ప్రలోభాలు లేకుండా, ప్రలోభం లేకుండా ఓటేస్తున్నారు. నిజమా? అవును. బీజేపీ ఎక్కడ కూడా నాకు తెలిసి డబ్బులు ఇచ్చినట్టు పెద్ద కనబడదు. డబ్బులు ఇచ్చినట్టు ఇప్పుడు డబ్బుల ప్రభావం పెరిగింది ఇప్పుడు, కానీ బీజేపీ ప్రజాకర్షక పథకాలు లేవు. బడ్జెట్ మన బడ్జెట్ టఫ్ బడ్జెట్ అండి అది. ఎవరు కూడా అబౌట్ 30% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్
బడ్జెట్ పెంచుడు, పెట్టుబడి వ్యయం పెంచుడు. అంటే ఎవరైనా ప్రజాకర్షక పథకాలు పెంచుతారు. మన దగ్గర మనము క్యాపిటల్ బడ్జెట్, మనం పెట్టుబడి వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచరు మనకి 10% లోపల ఉంటుంది. అన్నీ కూడా కర్ణాటక కూడా మరీ ఘోరం. ఏపీలో అసలు లేదు. ఇక్కడ 25%, 30% పెట్టింది. అంటే బడ్జెట్ నుంచి మొదలుకొని దేశ ఆర్థిక విధానాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. దానివల్ల ఈరోజు జీడిపి పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పెరిగింది, ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ లోకలైజ్ చేయడానికి పెరుగుతున్నారు. ఇప్పుడు ఈరోజు డైమండ్స్ కొత్తగా ల్యాబ్ మేడ్ డైమండ్స్ వస్తున్నాయి. విదేశాల నుంచి ఎంత మనమే ల్యాబ్లో తయారు చేద్దాం, మనమే ఇక్కడ లోకల్ చేద్దాం. చైనా వస్తువులను కూడా కొన్ని కట్టడి చేసి లోకల్ మేడ్ వాటికి ఎక్కువ ఇస్తున్నాడు. మేడ్ ఇన్ ఇండియా ఇటువంటి కొన్ని విధానాలు కొంత లాంగ్ రన్లో ప్రభావం చూపుతున్నాయి. దాని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. న్యూట్రల్ పబ్లిక్. హిందుత్వం మీద ఒక సెక్షన్ ఉంటుంది. హిందుత్వం మీద ఓట్లు వేసిన ఎంతమంది ఉంటారు. మతం మీద ఓట్లు వేయరు. అభివృద్ధి చూస్తారు, మతం చూస్తారు, అంటే పర్సనాలిటీ, దేశ ప్రయోజనాలు చూస్తారు, సెక్యూరిటీ కలిసి వస్తుంది. రాహుల్ గాంధీ విషయానికి వస్తే వరకు ఎస్ ఈజ్ ఆనెస్ట్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నది, ఇంకా ప్రాసెస్ ఉన్నాడు. మళ్ళా క్రిస్టియానిటీ మళ్ళీ ఎక్కడ వస్తుందో, హిందువులలో మెజారిటీ వర్గంలో భయాందోళనలు ఉన్నాయి. కానీ వాళ్ళ పట్ల వ్యతిరేకత లేదు, హ్యాండిల్ చేయాలి అనుమానాలు లేవు, వ్యతిరేకత లేదు, అట్లనే అనుకూలం కూడా పెద్ద లేదు. కానీ విచిత్రమైన పరిస్థితులు. బీజేపీని మళ్ళీ ఇంకా సునామీ లేకపోతే బీజేపీ మానియన మోడీ మెయిన్లీ అయితే మోడీ గురించి చెప్తున్నారండి. బీజేపీ గురించి అయితే అంటలేరు, మోడీ గురించి అంటున్నారు. ఈ ఆఫ్టర్ మోడీ బీజేపీ మనం ఎట్లుంటుంది అప్పుడు తర్వాత మోదీకి ఆల్టర్నేట్ ఎవరు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఇదంతా మళ్ళీ మోడీ మీదే నడుస్తుంది. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ సంకట పరిస్థితి, ఈరోజు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ దెబ్బకేమో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఇవాళ మనం ప్రకాష్ గౌడ్ ఏదో కండువ కప్పుకొని ఇచ్చిండు, పార్టీ కండువ కాదన్నాడు మర్యాదపూర్వకంగా. కానీ ఆయన కుడి భుజం బండగూడ కార్పొరేషన్ చైర్మన్ ఇవాళ పోయి పార్టీని కలిసి ఆయననే కల్పించింది. ఇప్పుడు ఆ చేవేళ్లలో యాదయ్య అటువంటి కూడా అందరూ చాలా మంది అయిపోతారు. చాలా మంది గుండు సుధారణ నుంచి మొదలుకొని చాలా మంది కార్పొరేషన్, నిన్న తెల్ల వెంకట్రావు కలిసిండు, మీ నార్త్ సైడ్ నుంచి కూడా చాలా మంది వచ్చి చాలా మంది కలుస్తున్నారు. సో ఆదిలాబాద్ లో కూడా ఆ నార్త్ స్టేట్ లో బీజేపీ బలంగా ఉంది, కాంగ్రెస్ బలంగా ఉంది. ఇక్కడ మధ్యలో నలిగిపోతుంది. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఎంత గ్రాఫ్ పడిపోయిందో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది. మళ్ళీ ఎలక్షన్ వరకు చూడాలి. ఇప్పుడు సంకట పరిస్థితి బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ మనకు సదరన్ స్టేట్లో అంటే దక్షిణాది నమ్ముకొని కాంగ్రెస్ బతుకుతుంది. మరి ఉత్తరాది రాష్ట్రాల్లో ఏదో ఉందో నాకు ఇప్పటికీ ఐడియా వస్తలేదు. గుజరాత్ లో కూడా లేదు. గుజరాత్ 100% బీజేపీకి వచ్చే అవకాశం ఎలక్షన్ లో కూడా ఆల్టర్నేట్ గా పర్ఫార్మెన్స్ చూపెట్టలేదు. అంటే ఓవరాల్ గా మీరు అనుకున్న అంచనా ప్రకారం అయితే దాదాపు వాళ్ళు అనుకున్నట్టు 350 సీట్లు 370 అంటే 350 సీట్లు దాటే అవకాశం కనబడతా ఉంది మీరు అన్నట్టు. ఎవరు కూడా బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుంది అనే విషయంలో డిఫర్ కావడం లేదు. సీట్ల విషయంలో డిఫర్ అయితే సీట్ల విషయం అంతే. 300, 320, 350, 370. మరి ఒకటి చెప్పొచ్చు, మనం గతంలో మనము బీఆర్ఎస్ గురించి చెప్పినాం. అవును, బీఆర్ఎస్ గెలిస్తే అద్భుతం, అవును వార్త. అవును, కాంగ్రెస్ ఓడిపోతే వార్త, బీఆర్ఎస్ గెలిస్తే అద్భుతం. అవును, అట్లనే ఇప్పుడు దేశంలో బీజేపీ ఓడిపోతే అద్భుతం, ఆ పరిస్థితి లేదని వార్త. అవును, అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడైనా ఆ పరిస్థితి ఉండే, బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఉండే. దేశవ్యాప్తంగా పరిస్థితులు కనబడటం లేదు. సో ఎట్లయినా ఈ దీంట్లో ఏ పార్టీలు కొట్టుకుపోతాయి, ఏ పార్టీ నిలబడగలుగుతాయి అనేది ఒకటి. ఇప్పుడు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు, వాళ్ళ పార్టీ కూడా బాగా సమన్వయంతో పోతుంది కాబట్టి కొంత పర్ఫార్మెన్స్ చూపెట్టే అవకాశం ఉంది. 6 నెలల తర్వాత మళ్ళీ ఎట్లుంటుందో పథకాలు ఎట్లా పరిస్థితి రివర్స్ ఎత్తుంటుంది. కానీ మొత్తానికి ఇప్పుడు మన దగ్గర బీజేపీకి బీఆర్ఎస్కు సంకట పరిస్థితి, అటు ఉత్తరాదిలో కాంగ్రెస్ సంకట పరిస్థితి. ఇవన్నీ చూస్తే మనకు మోడీ సునామీ మళ్ళీ తప్పకపోవచ్చు అని మన అనాలిసిస్. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే సీనియర్ జర్నలిస్ట్ మధు మేడం గారు ఈ మోడీ సునామీ అనేది
తప్పకుండా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇటు దేశవ్యాప్తంగా చూసుకుంటే నార్త్లో, ప్రముఖంగా నార్త్లో అయితే ఒక సునామీ లాగా వచ్చే అవకాశం ఉంది. అందుకే మెయిన్గా ఇక్కడ ఆపరేషన్ లోటస్ అనేది సౌత్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నారు. అందుకే ఎక్కువ శాతం సౌత్లో దాదాపు రీసెంట్గానే మోడీ పలుమార్లు తమిళనాడు సందర్శించడం, అదేవిధంగా ఇవాళ మరి ఆదిలాబాద్లో, రేపు పటాన్చెరులో, అదేవిధంగా చాలా కార్యక్రమాలు ఇటు సౌత్ టార్గెట్గా మొత్తానికైతే ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈరోజు రాజ్భవన్లో కూడా స్టే చేయడం వెనకాల కూడా ఇదే వ్యూహం ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికైతే ప్రధాని మోడీ వ్యూహాలకు సంబంధించినటువంటి విషయాలను చాలా కూలంకషంగా ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ మధు మేడం గారు మనతో పాటు చర్చ జరిగింది. సో ఇది చూద్దాం మరి మోడీ మానియా ఎలా ఉండబోతుంది అనేది మరి నెల లోపు మే మాసంలో తెలిసే అవకాశం కనబడుతుంది. చూడండి, ఇది మొత్తానికైతే బీజేపీ సంబంధించినటువంటి అంశం. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.